ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపట్టిన సర్వేలో భాగంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండల్ కొండాపూర్ విలేజ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే, మీ పేరు సార్? మహేష్ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను మార్కెటింగ్ చేస్తుంటాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన ఓకే, యాజ్ ఆఫ్ నవ్ ఓకే అని చెప్పుకోవచ్చు. కానీ కొన్ని నాకు కొంచెం అగనిస్ట్గా ఉంటాను. ఎందుకంటే లైక్ చెప్పకుండా చేయకుండానే మనకి ఏదైతే టీజీఆర్టీసీ అని కన్వర్ట్ చేయడం, లైక్ మన తెలంగాణ తల్లి బొమ్మని చేంజ్ చేయడం, ఇలాంటివి అసలు ఎక్స్పెక్టెడ్ కాదు, అవసరం లేనివి కొన్ని ఖర్చులు చేస్తున్నారు. అండ్ అసలు ప్రజలకి అవసరం లేనివి ఎన్నో కూడా వాళ్ళకి ఏదో అంటే తెలంగాణని వద్దనుకొని, అంటే తెలంగాణ పార్టీని వద్దనుకొని చెప్పేసి మా కాంగ్రెస్ ఉండాలనే ఒక ఉద్దేశంతో కొన్ని చేస్తున్నట్టు అనిపిస్తుంది. బట్ అవి కొంచెం అంటే ప్రజలకి మంచి అయ్యేది చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. రాష్ట్రంలో ఈ అభివృద్ధి పథకాలు కానీ అభివృద్ధి కానీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది సార్? ఓకే, అంటే వాళ్ళ పరంగా వాళ్ళ ఒక ముద్ర, అంటే వాళ్ళ ఒక స్టాండర్డ్ని తీసుకొద్దామని ట్రై చేస్తున్నారు. ఓకే, వాళ్ళకి ఇవ్వాలి, ఎందుకంటే మనం ప్రజలందరూ ఎన్నుకున్నదే కాబట్టి వాళ్ళకి ఒక టర్మ్ ఇస్తున్నాం. ఒక సంవత్సరం గడిచిపోయింది. జస్ట్ చెప్పాలంటే ఆ సంవత్సరంలో వాళ్ళు అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. ఈ మిగతా 4 years మాత్రం చాలా మంచిగా చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సో కేసీఆర్ ఈజ్ అపర చాణక్యుడు అని చెప్పొచ్చు. ఎందుకంటే రాజకీయంలో ఎంతో ఒడిదుడుకులు చూసి వచ్చిన వ్యక్తి. అతనికి అంటే మనం అతని గురించి చెప్పేంత పెద్దవాళ్ళం కాదు. సో అతను చేసిన మంచి పనులు కానీ తీసుకున్న నిర్ణయాలు కానీ ట్రెమెండస్. ఓకే, బట్ ప్రజలకి రీచ్ అవ్వలేకపోయాడా, లేకుంటే లాస్ట్ మూమెంట్లో ఇంకా కొంచెం లైక్ పబ్లిసిటీ చేసుకోలేకపోయాడా తెలియదు. బట్ నిర్ణయం మాత్రం ప్రజలదే కాబట్టి లాస్ట్కి సో రేవంత్ రెడ్డికి ఇచ్చేశారు. బట్ తీసుకోవాల్సిందే దేన్నైనా. ఒక రాజకీయ నాయకుడికి అట్ ద సేమ్ టైం ఓటమి గెలుపు ఏదైనా సరే స్వీకరించాల్సిందే. కాబట్టి కేసీఆర్ టర్మ్ 10 years అయిపోయింది. మేబీ రేవంత్ రెడ్డి గారికి కూడా 1 time ఛాన్స్ ఇస్తే మనం ఇంకేమైనా చేంజెస్ తీసుకొస్తారేమో అని చెప్పేసి తీసుకున్నారు నిర్ణయం. కేసీఆర్ పరంగా మాత్రం హీఈస్ ఎవర్ గ్రీన్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు వెంకటేష్. ఏం చేస్తుంటారు సార్? మాది బిజినెస్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డిపై పాలన అంటే కేసీఆర్ అంత అయితే చేయలేదనిపిస్తుంది. ఇప్పుడు మనకి హైదరాబాద్లో ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే బిజినెస్ చిన్న వ్యాపారులకు కూడా 11 గంటలకు షాపులు బంద్ చేయాల్సి వస్తుంది. ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు 12 గంటల వరకు 1 గంటల వరకు చేసుకునేది. సో ఇప్పుడు కొంచెం అలాంటి చిరు వ్యాపారులకైతే చాలా దెబ్బ పడ్డట్టే ఉంది. కొంచెం ఇంకా కేటీఆర్ లాగైతే కేసీఆర్ లాగా వీళ్ళిద్దరు లాగైతే రేవంత్ రెడ్డి పరిపాలన లేదని అయితే అనిపిస్తుంది. వరస్ట్ లాగానే ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పాలన చిన్న తప్పులు చేయడం వల్ల ఏదో మనకి హైదరాబాద్లో ఎడ్యుకేషన్ పర్సన్స్ మొత్తం తెలంగాణ టీఆర్ఎస్నే గెలిపించుకున్నారు. ఊళ్ళల్లో ఉన్న వాళ్ళు కొంచెం వ్యతిరేకతతోని ఇక మనకి ఊళ్ళల్లో మాత్రమే కదా టీఆర్ఎస్ ఓడిపోయింది. హైదరాబాద్లో ఇక్కడ ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉన్న వాళ్ళు మొత్తం మన టీఆర్ఎస్నే గెలిపించుకోరు. సో మనకైతే కేసీఆర్ పరిపాలన అయితే చాలా బాగుంది. ఇప్పటికి కూడా మళ్ళీ ఆయన వస్తాడేమో అని చూస్తున్నాం. ఇంకా దానికోసం ఇంకా 5 ఏళ్ళు ఆగాలి కదా. రాష్ట్రంలో అభివృద్ధి పరంగా చెప్పుకోవాలంటే అంటే ఎలా ఉందంటారు? డల్లా ఏం లేదు. ఆంధ్రాకి పోవాలనిపిస్తుంది. పక్కన మా కోదాడ పక్కన ఏం లేదు. ఉన్నది కూడా అయిపోయింది కదా. హైదరాబాద్ అంటే ఇంతకుముందు ఐటీ రంగంలో ఇవన్నీ చెప్పుకోదగ్గి ఉండేది. ఇప్పుడు అసలు ఐటీ మినిస్టర్ ఎవడో కూడా ఎవరికి తెలియదు. అట్లుంది. థ్యాంక్ యూ సార్. నా పేరు రామ్ కుమార్. ఏం చేస్తుంటారు సార్? నేను బిల్డర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు 1 year కదండి అయింది, ఇంకా చేయనండి. ఎందుకంటే జనరల్గా అన్నీ ఇప్పుడు మార్కెట్ పడిపోయింది అది ఇది అంటున్నారు. బట్ నాకు తెలిసినంత వరకు వరల్డ్ వైడ్గా వస్తున్న ట్రాన్సాక్షన్స్ వలన అంటున్నారే కానీ యాజ్ ఫర్ యాజ్ హైదరాబాద్ కన్సర్న్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. మరి అభివృద్ధి చూసుకుంటే ఎలా ఉందంటారు సార్ రాష్ట్రంలో ప్రస్తుతానికి? రాష్ట్ర పరిస్థితి అంటే మనము సిటీ వరకు చూడకూడదండి. గ్రామాల్లో ఎలా ఉందో వాళ్ళకి తెలుస్తుంది. కానీ సిటీ ఇట్ ఈస్ రన్నింగ్. ఎవరు వచ్చినా, కేసీఆర్ వచ్చినా, చంద్రబాబు వచ్చినా, వైఎస్ఆర్ వచ్చినా నడుస్తూనే ఉంది. అభివృద్ధి పథకాలు అదే చెప్తున్నా కదా, రైతు బంధు ఇవి అవి గ్రామాల వాళ్ళని అడిగితే కరెక్ట్గా తెలుస్తుంది. సిటీలో ఉన్న వాళ్ళకి రావాల్సిన డబ్బులు వాళ్ళకి వస్తున్నాయి, వాళ్ళకి చేయాల్సిన ఉద్యోగాలు వాళ్ళు చేస్తున్నారు. ఇట్ ఈస్ క్వైట్ కంఫర్టబుల్ సిటీ వరకు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయనది బాగానే ఉంది. దే ఆర్ ఆల్ ఫ్రమ్ టీడీపీ కదా, ఆ తాను బట్టలే ఇవన్నీ ఒకేలా ఉంటుంది. అటు ఇటుగా నడుస్తూ ఉంటుంది అంతే. నమస్తే అండి. మీ పేరు సార్? మహేందర్ రెడ్డి. ఏం చేస్తుంటారు? మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పరిపాలన చాలా బాగుంది. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందరికీ అందుబాటులో ఉన్నాయి, అందరికీ అందుతున్నాయి.
గ్రామీణ ప్రాంతాలలో రైతు రుణమాఫీ చాలా బాగా జరిగింది. ఈ అభివృద్ధి పథకాలు ఎలా ఉన్నాయంటారు? జనాలందరికీ అందుతున్నాయంటారా గ్రామంలో కూడా? అలా అందరికి ఇంకా ప్రజలకు అందరికి అందలే కానీ ఇంకా కొంత తక్కువ ఉంది. అది కాంగ్రెస్ కార్యకర్తలు బాగా మోటివేట్ చేసి ప్రజలకు తీసుకుపోతుండ్రు. ఇంకా కొంచెం టైం పడుతుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పరిపాలన కూడా బాగానే ఉండే కానీ ఆయన నియంతలాగా వ్యవహరిస్తుండే, దానివల్ల కొద్దిగా ఫెయిల్ అయింది గవర్నమెంట్ అక్కడ. ఈ రేవంత్ రెడ్డి పరిపాలన దానికి కంపారిజన్ అయితే రేవంత్ రెడ్డి పరిపాలన అందరి నాయకుల అభిప్రాయం తీసుకొని తను ప్రతి డిసిషన్ తీసుకుంటుంది. నమస్తే, మీ పేరు సార్? నా పేరు వెంకటరెడ్డి. ఏం చేస్తుంటారు? మాది బోర్వెల్ బిజినెస్ ఉంది అండ్ డెవలపర్స్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారు పరిపాలన బాగానే ఉంది. ఇప్పుడు హైదరాబాద్ మంచిగా చేసిండ్రు. తర్వాత రియల్ ఎస్టేట్ అభివృద్ధి కూడా కొంచెం పికప్ చేస్తుండ్రు. ఫ్యూచర్ సిటీ కూడా ఒకటి మంచిగా చేస్తుండ్రు. ఇప్పుడు సిటీలో కొంచెం వాటర్ కన్వర్షన్ కూడా మంచిగా ఇస్తున్నాడు. పవర్ కూడా మంచిగా ఇస్తుండు. పబ్లిక్ కూడా మన రైతు మాఫీ చేసిండు, రుణమాఫీ చేసిండు. అది కూడా డోర్ టు డోర్ ఇస్తుండు. ప్రజాపాలనని మంచిగా పెట్టిండు. అది కూడా పబ్లిక్ దగ్గర పోయి డోర్ టు డోర్ కూడా చేస్తుండు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కూడా రేషన్ కార్డులు కొత్త లేని వాళ్ళకి కూడా ఇస్తుండు. ఉన్న వాళ్ళకి అర్హత ఉందా లేదా చూసి కూడా కొంతమంది తీయడం జరుగుతుంది, కొంతమంది లేని వాళ్ళకి కూడా ఇచ్చడం జరుగుతుంది. అట్లా మళ్ళీ తర్వాత ఇందిరమ్మ పథకంతో 2 ల్యాండ్ ఇవ్వడం జరుగుతుంది, ఇల్లులు కట్టించడం జరుగుతుంది. కేసీఆర్ ప్రభుత్వం ఎక్కడ కూడా 1 సెంటు భూమి ఇచ్చింది లేదు, 1 గజం భూమి ఇచ్చింది లేదు. డబుల్ బెడ్రూమ్ అంటే డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇలే. పోయిన ఎలక్షన్లు ఇస్తా అంటూ ఇలే, జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఇస్తా అంటూ ఇలే. పబ్లిక్ని మబ్బుపెట్టి ఖాళీ ఓట్లు చూసుకోవడం చెప్పి మిగతా ఏం లేదు. 111 జీవో ఎత్తేపిస్తా అని చెప్పి పేపర్కి ఇచ్చిండు, మీడియాకి ఇచ్చిండు. ఇంతవరకు అది ఈగిపోయాయి. 111 జీవో తీగిపోయాయి. ఖాళీ మాటల బ్రూడీ చేసి పబ్లిక్ని మబ్బుపెట్టి ఏ గాడికి ఓట్లు వేపించుకోవాలని ఒకటి దొరపాలన చేయటం తప్పించి మిగతానికి ఉద్దేశం లేదు, మిగతా ఏం లేదు. ఇప్పుడైతే పరిపాలన అయితే మంచిగా ఉంది. ఫ్యూచర్ సీట్ వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటన చేస్తుండు. ఆడ కూడా ఇప్పుడు ఐటీ శాఖ కూడా కొంచెం 3 కంపెనీలు వచ్చినాయి. మైక్రో ఒకటి వచ్చింది, తర్వాత మళ్ళీ ఇంకోటి మొత్తం 3 కంపెనీలు వచ్చినాయి. 1880 కోట్లు పంచు ఇస్తుంది. ఇప్పుడు వాళ్ళతో అభివృద్ధి చెందుతుంది, ఉద్యోగాలు వస్తున్నాయి, డెవలప్మెంట్ ఉంటుంది, రెవెన్యూ వస్తుంది, జీఎస్టీ వస్తుంది, ఎన్నెన్నో వస్తుంది. ఇంకా మన నిరుద్యోగులకి ఉద్యోగాలు దొరుకుతాయి, ఎన్నెన్నో డెవలప్మెంట్ జరుగుతున్నాయి. ఫ్యూచర్ ఉంటుంది. ఇక జిహెచ్ఎంసీలో కార్పొరేటర్ సీట్లు మంచిగా వస్తే ఇంకా ఎక్కువ వస్తుంది. నమస్తే అండి, మీ పేరు సార్? నా పేరు కృష్ణ యాదవ్. ఏం చేస్తుంటారు? రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారు రావాలని మేము చాలా అనుకున్నాము. టీఆర్ఎస్ పాలన కంటే కాంగ్రెస్ పాలన బాగుంది. కాకపోతే ఈయన కొంచెం అంతా బాగా చేశాడు, కానీ కాకపోతే హైడ్రా అనేది కొంచెం పెట్టి పబ్లిక్ లో కొంచెం ఇది చేసిండు. 111 జీవో అనేది FTL అనేది కరెక్ట్ గా దానికి అది చేస్తే బాగానే ఉంటది. కాకపోతే హైడ్రా అని పెట్టేసి అందరినీ జనాలని కొంచెం అది చేసి కొంచెం భయప్రాంతరం చేసి భయపడి ఎవరో కష్టపడి అంతా డబ్బులు జమ చేసుకొని కట్టుకొని వాళ్ళ పేదవాళ్లకు కొంచెం ఇబ్బంది కలిగించిండు. అదొక్కటి అనేది 111 జీవో అనేది దాని గురించి క్లారిటీగా చేసుకుంటే బాగుంటుంది. హైడ్రా పెట్టింది మాత్రం చాలా బాగుంది, కానీ కరెక్ట్గా గవర్నమెంట్ ల్యాండ్ అనేది 111 అనేది FTL అనేది కరెక్ట్గా క్లారిటీగా తీసుకొని చేస్తే బాగానే ఉంటుంది. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన అంటే అప్పుడు మాకు అది కొద్దిగా పెద్దగా ఏమి మాకు నచ్చలేదు. దాని గురించి మేమైనా ఫస్ట్ నుంచి అయినా మా ఫోర్ ఫాదర్స్ నుంచి అయినా మేము కాంగ్రెస్ పార్టీయే కాబట్టి మాకు కాంగ్రెస్ అంటేనే కొంచెం బాగుంటుంది. మాకు కాంగ్రెస్ పార్టీ అంటేనే అభిమానము. రేవంత్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి కాంగ్రెస్ నుంచి కొంచెం మంచి చేస్తాడని మేము. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. మీ పేరు సార్? వెంకటేష్. ఏం చేస్తుంటారు సార్? నేను డ్రైవింగ్ చేస్తుంటాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన అంటే కొద్దిగా మంచిగా ఉన్నాయి, కొంత మంచిగా లేకున్నాయి. కొద్దిగా ఇండ్లు కూలగొట్టడం వల్ల కొద్దిగా ప్రజలకంత అభిమానము అనేది కొద్దిగా తగ్గిపోతుంది. రుణమాఫీ కూడా చేయలేదు మొత్తం. మనకి నాకే కాలేదు యాక్చువల్గా, ఎందుకు నాకే కాలేదు. అంత చేసినామని చెప్పి వాళ్ళు మొత్తం మాట్లాడుకుంటున్నారు. ఇంకేంటి మరి గతంలో చూసుకుంటే కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ అంటే రైతు బంధు అయితే కరెక్ట్ వచ్చేది. దానికి కూడా నాకు 1,00,000 రూపాయలు అయితే రుణమాఫీ కాలేదు. కాకపోతే రైతు బంధు అయితే కరెక్ట్ వచ్చేది, కళ్యాణ లక్ష్మి వచ్చేది, అన్ని పథకాలన్నీ కేసీఆర్ చేసినాయి కదా. ఇప్పుడు ఈయన చేసినవి ఇప్పుడు రైతు బంధు అయితే పోయినట్టే, 1 సంవత్సరం అయితే పోయినట్టే. రుణమాఫీ అయితే అసలే కాలేదు. ఈ హైదరాబాద్లో మొత్తం కూల్చివేయడం వల్ల జర ప్రజలకు ఇబ్బందులే. ఇంకొకటి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేస్తా అన్నాడు. అది అన్నోళ్ళకి ఉన్న వాళ్ళకి ఇస్తున్నాడు, లేని వాళ్ళకు లేదు. ఇంకా సగం ఇస్తున్నాడు, సగం అయితే ఇవ్వలేదు కదా. అన్నీ చూస్తున్నాడు. అన్ని ఎంక్వైరీలు చాలా అయిపోయినాయి.
ఒక బండి ఉన్నా కూడా ఇల్లు రాదు ఏమీ రాదు అని చెప్పేసినాడు. వెహికల్ అన్నాక ఎవరికైనా ఉండదా? వెహికల్ ఉంటుంది. ఒక పావు ఎకరా ఎకరా భూములు ఉన్న వాళ్ళకు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఇంకా అభిప్రాయం ఏంది? అది రేవంత్ రెడ్డిది పరిపాలన ఇది.